అంటే ఈరోజు బాధితురాలు తల్లి ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది, ఒక లెటర్. ఆ లెటర్లో ఏముంది అక్కడ? చాలా ప్రేమించింది. అతనంటే ఇష్టం అన్నది. లండన్‌లో చదువుకుంటుంటే కూడా నువ్వు పోతే నువ్వు చదువుకుంటే నేను చచ్చిపోతా. ఇవాళ చేతులు కన్నా కాపీ పట్టుకుంటే లాభం ఏంది? అమ్మాయి ఫొటోస్ మొత్తం బయటికి తీస్తున్నారు. ఆమెనే పోయింది, ఆమెనే ఆయన ఎంబడి పోయింది అని. సో ఇన్ని రోజుల నుంచి మీరు మాట్లాడలే, ఎందుకు మాట్లాడలే? మరి ఇదే విషయం మనం వైష్ణవి కేసులో రామదాసు భార్యను చంపినప్పుడు, వరంగల్ 11 ఏళ్ళ ఆమెను అత్యాచారం చేసి చంపినప్పుడు, మొన్న మల్కాజిగిరిలో 3 ఏళ్ళ పిల్లని చంపినప్పుడు, అన్ననే గంజాయి తాగి చెల్లెల్ని బలాత్కారం చేసినప్పుడు, ఈ మహిళా నాయకురాలకి సో అంటే అన్నిటిపైన మాట్లాడే మీకే సోషల్ మీడియాలో చాలామంది మిమ్మల్ని అంటే కామెంట్లు పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు మీరు? కామెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది, చెల్లె ఉంటుంది. సిగ్గు శరం ఉన్నోడు ఎవడు పెట్ట. మీకు రోజులు దగ్గర పడి ఫేక్ ఐడీలతో పెట్టేసి అమ్మాయిల పైన అది చేస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మహిళలకి ఏం జరిగినా సో ముందుండి ప్రశ్నించే గొంతుగా సంధ్యక్కది. సో సంధ్యక్క మనతో పాటు ఉంది. సో బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు పైన అక్క అభిప్రాయం ఏంది అంటే, ఇన్ని రోజుల నుంచి ఆ కేసు పైన ఏం మాట్లాడలేదు అక్క అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో నేను కూడా క్వశ్చన్ అడగబోతున్నా. సో నమస్తే అక్క. నమస్తే తమ్ముడు, ఎట్లున్నారు? బాగున్నా. సో అంటే బండి సంజయ్ కొడుకు భగీరథ్ పైన పోక్సో కేసు కావడం జరిగింది. సో ఇన్ని రోజుల నుంచి మీరు మాట్లాడలే, ఎందుకు మాట్లాడలే? అంటే మీకు భయమా? భయం అనేది నా బ్లడ్లో లేదు. ఇప్పుడు కామన్ విషయం మాట్లాడడం వేరు. ఫోక్సో అంటే మనం పరిశీలించాలి. ఇది ఒక సెన్సిటివ్ అంశం. ఓకే. ఇప్పుడు తాడు బొంగరం లేని దొరలినట్టు నేను వదలలేను. ఎందుకు అంటే మనం 10 విషయాలల్లో ఆలోచించి కామన్ వాటి ఎవరమైనా మాట్లాడచ్చు. మొన్న ఎవరో వస్త్రధారణ గురించి మాట్లాడింది, ఆమె రాలేదు అని అంటే అన్నిట్లో సంధ్యక్క ఎప్పుడు స్పందించాలో ఎప్పుడు ఏం చేయాలో మీరు చెప్తారా? అంటే నేను రాలేనా? నాకు తెలీదా? ఆ విషయంలో ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా నిర్ధారించలేదు మైనరా మేజరా. మనం ఏం తెలియనప్పుడు కొన్ని సెన్సిటివ్ అంశాలను ఏం చేయాలంటే అబ్జర్వేషన్ చేయాలి, తర్వాత మాట్లాడాలి. ఒకవేళ నేను వచ్చి మాట్లాడిన అనుకో మీరు ఏమంటారు? ఈమెకు తెలివి లేదా, ఈమె అన్ని మాట్లాడినప్పుడు ఇది ఎట్లా మాట్లాడుతుంది అంటారు. మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. డెఫినెట్గా ప్రజలు కోరుకుంటే ప్రజల గుండెల్లో నేనున్నా, ప్రజాస్వామ్యంలో నా బాధ్యత ఉంది, నేను మాట్లాడతా. కొన్ని అంశాలు ఎట్లుంటాయంటే వస్త్రధారణ గురించి మాట్లాడింది ఈమె, ఈ విషయంలో రాలేదు అంటే వస్త్రధారణ అంశం అనేది ఎవరైనా మాట్లాడచ్చు. మన కట్టుబాట్లు సాంప్రదాయాల గురించి దానికి పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది మైనర్ అమ్మాయి విషయంలో ఫోక్సో చట్టం అనేది మనం లాయర్లం కాదు, మనం పోలీస్ డిపార్ట్మెంట్లం కాదు. అది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇక్కడ బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా, తప్పు చేయలేదా, అమ్మాయి తప్పు ఉందా, అమ్మాయి తప్పు లేదా అనేది పోలీస్ డిపార్ట్మెంటే ఇంకా మనకు నివేదిక ఇవ్వనప్పుడు ఆ విషయం మీద ఎట్లా మాట్లాడతాం? ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారు, మహిళలందరూ ఇవాళ ప్లకార్డ్స్ పట్టుకొని అది ఇది చేస్తున్నారు. ఓకే, ప్రజాస్వామ్యంలో మీకు అడిగే హక్కు ఉంది, మీరు వెళ్తున్నారు, మీ పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళండి. మరి ఇదే విషయం మనం వైష్ణవి కేసులో రామదాసు భార్యను చంపినప్పుడు, వరంగల్ 11 ఏళ్ళ ఆమెను అత్యాచారం చేసి చంపినప్పుడు, మొన్న మల్కాజిగిరిలో 3 ఏళ్ళ పిల్లని చంపినప్పుడు, స్వయంగా ఒక అన్ననే గంజాయి తాగి చెల్లెల్ని బలాత్కారం చేసినప్పుడు చాలా అంశాలల్లో మరి ఈ మహిళా నాయకురాలు ఎక్కడ పోయారు? అవునా? సంధ్యకు కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, కొన్ని పనులు ఉంటాయి, ఆరోగ్యరీత్యా కూడా సహకరించాలి, అబ్జర్వేషన్ కూడా చేయాలి, చాలా కారణాలు ఉంటాయి. అసలు మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళకి అర్థం కావట్లేదు. సామాజికంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అందరికి బాధ్యత ఉంది, సంధ్యకు ఒక్కొక్కదానికి బాధ్యత కాదు. ఏ అంశాలున్నా నేను న్యాయం వైపు మాట్లాడతా, నాకు ఇక్కడ అమ్మాయి కాదు అబ్బాయి కాదు. సో ఏదేమైనా ప్రజాస్వామ్యం నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నాకు చేస్తాను. నేను ఇక్కడ 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నా, ఒక క్లారిటీ వచ్చింది అసలు వాట్ ఈజ్ వాట్ అనేది.
ఇప్పుడు బండి భగీరథి గురించి మాట్లాడుతున్నా, నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడట్లేదు. బండి సంజయ్ గారు ఒక కార్యకర్త నుంచి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. దానికి నేను 100% సెల్యూట్ చేస్తాను. ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి నాయకుడిగా. కానీ ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యారు. ఎందుకు అంటే ఇవాళ ఈ చిన్నదాన్ని చిన్న పెద్ద వర్క్ చేసుకున్నాం. బండి సంజయ్ గారు కొడుకు కాబట్టి ఇంత పెద్ద పబ్లిసిటీ అయింది. కామన్గా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడున్న స్వేచ్ఛ అని యువత కోరుకుంటుంది. నేను ఒక తల్లిగా, ఒక వ్యక్తిగతంగా చెప్తున్నాను, అబ్బాయిలు అమ్మాయిలు తారతమ్యం లేకుండా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి విషయంలో పోక్సో చట్టం, మైనర్ బాలిక, వీళ్ళిద్దరికి ఇష్టం ఉండి తిరిగినా చట్టం దృష్టిలో నేరం ఇది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనము? ఆ మైనర్ అమ్మాయిని పబ్లిక్లో చూపించకూడదు. మరి ఎలా చూపిస్తున్నారు? చూపించకూడదు కదా. మనము వాళ్ళ పేరు కానీ గోప్యంగా ఉంచాలి. సరే మైనర్ కాదు అని వాళ్ళు అంటున్నారు. మైనర్ కానప్పుడు వేరే మాట్లాడదాం. ఇప్పుడు మైనర్ కాబట్టే మాట్లాడుతున్నాం. ఏ అమ్మాయికి జరిగిన చిన్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మనం అందరం సమాజంలో కూడా ఖండించాలి. కానీ ఈమె ఖండించలేదు, ఆమె ఖండించలేదు అని పేరు పెట్టి అనొద్దు. ఎవరిష్టం వాళ్ళది. ఈ ప్రతిసారి వాళ్ళే ఖండించాలని లేదు కదా, అవునా కదా. ఏ రాజకీయ నాయకుల మహిళలైనా ఒక అంశం వచ్చినప్పుడు ఇది పార్టీలను పక్కన పెట్టాడు కొద్దిసేపు. ఇది ఒక సెన్సిటివ్ అంశం. ఇది రేపు ఇక్కడ జరగవచ్చు, ఇంకోరు జరగవచ్చు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక విషయం, ఒకవేళ మేజర్ అయింది అనుకోండి, ఆ ఫొటోస్ అబ్బాయికి అన్నం తినిపిస్తుంది, ఈ అమ్మాయి తినిపిస్తుంది, ఆ అబ్బాయి తింటుండు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఆ మేజర్ అయినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గోప్యం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్లో ఉన్నారు, అది ఒక ప్రైవసీ. ఆ ఫొటోస్ బయటికి ఎట్లా వచ్చినాయి చెప్పండి? అది ఎట్లా పబ్లిక్లో చూపించారు? మరి ఇవన్నీ కూడా మనము వచ్చేసి అంతకుడు అని మనం ఎట్లా అంటాం చెప్పండి? అక్కడ ఏం జరిగింది అనేది ఇమ్మీడియట్గా మీకున్న తొందర నాకున్న తొందరగా చట్టానికి ఉండదు కదా. చట్టానికి ఏం కావాలి? అన్నీ ఆధారాలు కావాలి, అవునా కదా చెప్పండి. మరి అది ఆధారాలను కాకపోతే మొత్తము గవర్నమెంట్ను బదలాం చేసి గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, హోంమంత్రి ఇట్లా చేస్తున్నారు, హోంశాఖ ఇట్లా ఉంది, అట్లా ఉందని కాదు. వీళ్ళు స్పందించేటప్పుడు సమాజం మీద అన్నిటి మీద స్పందించాలి. సో నేను అనేది ఏంటంటే బండి సంజయ్ అన్న నిజంగా ఇవాళ జై శ్రీరామ్ అంటాడు, ఇవాళ నా కొడుకుకి నేను టైం ఇవ్వలేదు అంటాడు. ప్రజాస్వామ్యంలో అక్కడ అంతమంది ముందల మీరు చెప్తుంటే అక్కడ అందరు తండ్రులే ఉంటారు, ఓ అన్నలు ఉంటారు. కుటుంబానికి టైం ఇయ్యనోడివి ఎందుకురా రాజకీయాలనైనా, నీకు ఎందుకయ్యా రాజకీయాలు అంటారు. అన్నారా శివ? కామన్గా ఇంట్లో గెలిచి రచ్చగెలు అంటారు. అయితే ఒక ఫాదర్గా, ఒక మదర్ ఏదో జాబ్ చేస్తుందంట, గవర్నమెంట్ ఎంప్లాయీ, అన్న రాజకీయాలలో ఉంటాడు. పిల్లలకి టైం ఇవ్వకపోతే పిల్లలు ఎలా మూవ్ అవుతారు చెప్పండి? వాస్తవంగా ఇప్పుడు నాదే తప్పు అంటుండు. వాస్తవంగా ఒక తండ్రిగా మీరు ఒక రాజకీయ నాయకుడు, గుడ్, మేము దాని గురించి నో కామెంట్స్. బట్ నేను అనేది ఏంటంటే ఇవాళ బండి భగీరథు అంటారు, అవునా కదా. ఇవాళ మీరు రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. మీ కొడుకు మీ కుటుంబం అయితే శాశ్వతం కదా. ఆ విషయం మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి విషయం కూడా అంతే. ఇవాళ వాళ్ళ మదర్ రాసిన లేఖను చూసినాం. ఓకే, చాలా బాధ. ఎందుకంటే వాళ్ళు అల్లుడని ఫిక్స్ అయిపోయినారు. అక్కడ మైనర్ అనేది వాళ్ళకి తెలియదు మరి అప్పుడు, అవునా కదా. సరే మైనర్ అయిపోయిన తర్వాత మేజర్గా అయినాక పెళ్లి చేయొచ్చు అనుకున్నాం. వాళ్ళ ఫ్రీనెస్ కూడా ఎట్లా అంటే బగి అనే అంత ఫ్రీనెస్ ఉంది. కాబట్టి ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులది కూడా తప్పే. ఇక్కడ ఇవాళ చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంది కదా. సరే గుళ్ళకు పోయిండ్రు, గోపురాలకు పోయిండ్రు, మొత్తం తిరిగిండ్రు, అన్నీ చేసిండ్రు, దాంట్లో కాదని ఎవరు అనట్లేదు. ఒక మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. అమ్మాయి ఫొటోస్ మొత్తం బయటికి తీస్తున్నారు. ఆమెనే పోయింది, ఆమెనే ఆయన ఎంబడి పోయింది అంటే ఇష్టం ఉండే పోయింది, ఇష్టంతోనే వెళ్ళింది అమ్మాయి, అతనంటే ఇష్టం. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారు? బండి సంజయ్ గారి కొడుకు ఏం చెప్తున్నారు? భగీరథ్ ఏం చెప్తున్నాడు? నాకు ఇష్టం లేదు అని ట్రాప్. ఇప్పుడు అమ్మాయి క్లారిటీగానే ఉంది, నాకు ఇష్టము అని. ఇప్పుడు ఇష్టం అంటుంది, అప్పుడు ఇష్టం అంటుంది, ఇతనంటే నాకు ఇష్టం అంటుంది. మీరేం చేస్తున్నారు అని ట్రాప్ అంటున్నారు. ఈ విషయాలలో ఏమవుతుందంటే సమాజంలో ఒక రాజకీయ నాయకుడు కొడుక్కి ఇట్లా చేస్తుంటే సామాన్యులకు ఇంకెక్కడిది చట్టం అని అంటారు.
మనం ఒక సెలబ్రిటీ పిల్లలైనా ఎవరమైనా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు మన కరెక్టు. ఎవరైనా పుత్రుడు పుట్టినప్పుడే కాదు జనులారా, వాడు పెరిగి పెద్దయ్యి అందరు మెచ్చుకున్నప్పుడే మంచిగా ఉంటుంది అంటుంది. ఆ సంతోషం అంటారు కదా, కొడుకు పుట్టంగానే అయిపోద్దా? అదే పుత్రోత్సవం, పుత్రుడు కొడుకు జన్మించినప్పుడే అవునవును, అదే పుత్రుడు జన్మించి 10 మంది మెచ్చుకున్నప్పుడే ఆ తండ్రి ధన్యుడైతాడు. సో ఇవాళ ఆ అబ్బాయి ఒక విషయంలోనే కాదు, నేను ఇవాళ 2-3 విషయాలు కూడా అబ్బాయిని ఎందుకు పుష్కలంగా తిడుతున్నా అంటే, నేను ఒక తల్లి స్థానంలో ఉన్నా కాబట్టి ఒక కొడుకునే దండిస్తున్నా. నేనేదో అతని మీద ఉన్న కోపంతో కాదు. మీరు చేసే తప్పులకి ఇలా మీ నాన్న బలయ్యాడు. మీ నాన్న ఒక మామూలు స్థాయి కాదు. ఒక సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు, హోంశాఖ పనిచేస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అరాచకం చేసి రౌడీలాగా గూండాలాగా చేసి దాదాగిరి చేస్తే మీ నాన్నకు మచ్చరాదా? ఇవాళ ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ చింత కుప్పగూలిపోయింది. తప్పు చేసినాం అనేది సెకండరీ, ఆరోపణ అయితే వచ్చింది. సో నేను బండి సంజయ్ గారిని కూడా ఒకటే చెప్పిన, మీరు ఒక తండ్రిగా కొడుకుని తీసుకొచ్చి పోలీసులో అప్పచెప్పేస్తే తర్వాత ఆమె మైనరా మేజరా అనేది తర్వాత వచ్చింది. అసలు ఆమె మైనరా మేజర్ అనేది పక్కన పెడితే అసలు మైనరా మేజరా మీరు చెప్పండి. అంటే మీ దగ్గర ఏదో ఆధారం ఉంది అంటే నాకు ఇచ్చిన ఆధారాల ప్రకారం, అంటే మాకున్న ఎవిడెన్స్ ఇదైతే ఈ అమ్మాయి 2010 ఇక్కడ అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఓకే ఇక్కడ జనన ధృవీకరణ పత్రం అని ఇచ్చిండ్రు. ఓకే డేట్ ఆఫ్ ఓకే. ఈ అమ్మాయి మొన్న వీళ్ళు ఎప్పుడు రీసెంట్గా 11/5 ఓకే బర్త్ సర్టిఫికేట్, అది బర్త్ సర్టిఫికేట్. ఓకే. సో ఇది 11/5 అంటే ఈ నెలలోనే తెచ్చుకుంటారు వీళ్ళు, ఈ కేసు అయినాకనే. ఇదైతే అబద్ధం చెప్పాలి కదా, ఇది ప్రామాణికం కదా. సో ఇక్కడైతే మైనర్ అని ఉంది. సో ఇప్పుడు అంటే మైనర్ అమ్మాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఏమంటున్నామంటే కేసు తీవ్రంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు కొడుక, సెలబ్రిటీ కొడుక ఏముండదు. ఇవన్నీ మనం ఎంచుకున్నాం, కులము మతం ఏముండదు. దీనికి ఈ పోక్సో చట్టం అనేది మహిళలకు భద్రత, అమ్మాయిలకు. ఓకే, యాజ్ ఏ మహిళగా, ఒక తల్లిగా ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పాలక్క. ఇప్పుడు మీరు ఒక తల్లి, ఒక మహిళ. సో అంటే అక్కడ వాళ్ళిద్దరు ఇష్టంతో తిరిగిరు, ఇష్టంతో అదే అంతా జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, సో మల్లుడు అని వీళ్ళు అనుకున్నారు. సో అంటే ఈ భగీరథి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు నాకు తెలిసి ఇప్పటివరకు. సో ఈయన కాదనే వరకు వీళ్ళకి పోక్సో కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు హనీ ట్రాప్ అని వాళ్ళు పెట్టడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇద్దరు కలిసి తిరిగిరు, లాస్ట్కి ఇద్దరికి చెడింది, దాని తర్వాత వీళ్ళు కేసులు పెట్టుకున్నారు. నేను అన్నది ఏంటమ్మి, ఇద్దరిది తప్పు ఉందన్న, నేను ఒక్కరిదని చెప్పట్లేదు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్గా తిరిగిండ్రు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా, ఇంకేమనుకున్నారా. ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఈ అబ్బాయి తిరగలేదు. అమ్మాయికి ఇష్టం లేదు, ఇద్దరు ఏదో టూర్లు పోయిండ్రు, టెంపుల్స్ పోయిండ్రు, ఫామ్ హౌస్లకు పోయిండ్రు, అని పోయిండ్రు. ఏదేమైనప్పటికీ అమ్మాయి ఏంటంటే అప్పుడు అక్కడ ఆ అమ్మాయి స్టేట్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి ఇంకా పోలీసు వాళ్ళు మనకు నివేదిక ఇవ్వలేదు. అమ్మాయి చెప్పాలి కదా. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనము ప్రామాణికంగా ఏం చూస్తున్నాం, టీవీలలో వచ్చిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ స్టేట్మెంట్ మనం ఇవి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. అమ్మాయితో మనం ఎప్పుడు మాట్లాడలేదు, అమ్మాయి కూడా పబ్లిక్లోకి రాలేదు, మైనర్ కాబట్టి రాకూడదు కూడా. ఇంకొక అంశం అయితే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు నాకు తెలిసి రేపు పెడితే దాని ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి మేజర్ అయినా కూడా తప్పే. ఇప్పుడు నువ్వు చీట్ చేసినట్టే కదా, నువ్వు పెళ్లి చేసుకుంటే మరి అది పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్మెంట్కి అయితే అసలు ఈ కేసులే రావు. ఒక కమిట్మెంట్తో ఉంటేనే కదా. కమిట్మెంట్ లేకపోతే ఉంది ఇక కేసు ఎందుకు, ఇక అవన్నీ ఉండవు ఇక్కడ. నేను అనేది ఏంటంటే బండి సంజయ్ గారి మీద ఒక పెద్ద హీరో అయ్యేవాడు, కొడుకుని తీసుకొచ్చేసి పోలీస్ వాళ్ళకి అప్పచెప్తారు. నా కొడుకు తప్పు చేయలేదంటారు. ఎవరి కొడుకని తప్పు చేయరండి, ఎవరి బిడ్డ వాళ్ళకు బాగానే ఉంటారు, ఎవరి కొడుకు వాడు గొప్పగానే ఉంటారు. తప్పులు ఒప్పులు అనేది కోర్టు చూస్తుంది. కాబట్టి ఇవాళ చాలామంది తప్పు చేయకపోయినా కూడా దాచిపెట్టడం వల్ల చాలా దానికి అనార్థాలకు దారితీస్తుంది. ఓకే, అంటే ఈరోజు బాధితురాలు తల్లి ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది, ఒక లెటర్. ఆ లెటర్లో ఏముంది అక్క అసలు? అదే చెప్తుంది, నా బిడ్డ చాలా ప్రేమించింది, అతనంటే ఇష్టం అన్నది. ఒకసారి ఇతను వద్దు, ఏదో అమ్మాయి ఏదో టూరు, అది మన లండన్లో చదువుకుంటుంటే కూడా నువ్వు చదువుకుంటే నేను చచ్చిపోతా అని కొన్ని కామెంట్స్ కూడా చేశాడంట. నువ్వు ఎయిర్పోర్ట్కి పోయే లోపల నేను చచ్చిపోతా అది ఇది అని చెప్పాడంట. ఏ తల్లి కూడా అట్లా చెప్పదు. సరే వాళ్ళు ఏమనుకున్నారు, సేమ్ కమ్యూనిటీ కూడా సేమ్ మంచిగా వీళ్ళు అంత ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. బట్ అక్కడ ఎక్కడ ఏమొచ్చిందో తెలియదు.
ఇక్కడ అబ్బాయి కానీ అమ్మాయి ఎవరు అసలు మాట్లాడలేదు కదా ఈ విషయంలో. కేసుని ఆధారంగా అక్కడ కేసు నమోదైన రకంగానే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడాలి మనం, ఎందుకంటే మనం ఆధారం లేదు, మనం ఎట్లా మాట్లాడతాం చెప్పండి. సో నేను కూడా అనేది ఏంటంటే కొంచెం మీడియా కానీ మనం అందరం సమన్వయం పాటించాలనేది అంశం. ఇట్లా జరగంగానే మనం ఇమ్మీడియట్గా చేస్తే దాని తర్వాత బాధ్యులు ఎవరు అవుతారు చెప్పండి. కాబట్టి ఏది జరిగినా కూడా అమ్మాయిలము జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఏదైనా కూడా ఇప్పుడు అమ్మాయి తల్లి కదా బాధపడేది. మగ పిల్లోడికి ఏమవుతుందండి, ఏమైతుంది చెప్పండి. ఆడపిల్లకు రేపు ఇంకో పెళ్లి కావాలని కొంచెం ఇబ్బంది, అదొక మచ్చ. మగ పిల్లోడిది ఏముంది పెద్దగా పట్టించుకున్నాను. కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తల్లిదండ్రుల పాత్ర పెద్దది శివ. నువ్వెంత తోపు ఉండని, నువ్వు ఢిల్లీకి రాజైనా ఓ బిడ్డకి తండ్రివే, అవునా? ఒక తల్లికి కొడుకువే. మీరు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తల్లులకైతే కొడుకులే కదా. ఇక్కడ ఈ పిల్లలు ఇద్దరు కూడా మైనర్లు అయినా, ఒకవేళ ఈ అబ్బాయి మేజర్, ఆ అమ్మాయి మైనర్ అయినా, వాళ్ళ నాన్న మినిస్టర్ అనే అంత క్యాలి కూడా లేనట్టుంది అబ్బాయికి. అంటే చిన్నప్పటి నుంచి ఒక అడ్డు అదుపు లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకు అయిపోయింది? పేరెంట్స్ పట్టించుకోకపోతే ఒక తోడు కోరుకుంటుంది. ఒక మన యుక్త వయసు వచ్చిన పిల్లలు ఒక ఏదో ఒకటి ఫ్రీడమ్ని కోరుకుంటుంది, ప్రేమని కోరుకుంటుంది, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. అందుకని ఉమ్మడి కుటుంబాలు ఉండే అప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు నాన్నమ్మ తాతయ్యని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ లైఫ్ లీడ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు లేరు, తల్లిదండ్రులు ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు, ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు పోతురు. ఉంటే మొబైల్ చూడాలి, లేదంటే ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ద్వారా చెడు స్నేహాలు ఉంటాయి, మంచి స్నేహాలు ఉంటాయి. ఎక్కువ శాతం ఒకరు తప్పు చేసి ఇంకా దాంతోపాటు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. చెప్పేటోళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ? దానివల్ల ఈరోజు అయింది. ఈరోజు వాళ్ళ మదరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వెళ్ళకూడదు అని ఒకసారి మదర్ చెప్పుంటే ఈరోజు ఇంత బాధపడేది. కానీ పిల్లలు చెప్పిన అయిన పరిస్థితులు కూడా లేదు శివ. ఏదన్నా అనుకున్నామంటే చిన్న పిల్లలు ఏదైనా చేసుకుంటారా అది ఒక బాధ. ఈ సోషల్ మీడియా ప్రభావం ఇంత జరిగిన పెద్ద చేస్తున్నారు, అవునా కదా, ట్రోల్ చేస్తున్నారు. సెన్సిటివ్ అయిపోయింది తల్లిదండ్రులకు కూడా, పిల్లల్ని ఎట్లా పెంచాలని అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ బండి బక్రీద్ది ఈ అమ్మాయిది నేను రాజకీయ కోణం చూడను. మామూలుగా సాధారణంగా అసలు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి, ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలనేది మనం థింక్ చేయాలి. ఎవరిని నిందిస్తే ఏం తప్పు ఉంది? ఇద్దరు పిల్లలు చేసిండ్రు, అక్కడ వాళ్ళది తప్పే వీళ్ళది తప్పే. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు అంటే ఇప్పుడు పిల్లలు చేశారు కాబట్టి ఇది కేసుల వరకు ఒకనా సార్ట్అవుట్ చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే బండి సంజయ్ దగ్గరికి వీళ్ళ అమ్మ నాన్న వెళ్ళి మాట్లాడినప్పుడు వీళ్ళ పైన కూడా మాట్లాడడం, సో పినాయిల్ తాగిందని అంటే పినాయిల్ టేస్ట్ ఎట్లా ఉందని అనడం, సో ఇవి మాట్లాడిరు అన్నట్టు అన్నారు. అవి నిజం అంటారా లేకుంటే ఏమేమి అయ్యి ఉంటుంది తెలియదు. వాళ్ళ ఫ్యామిలీకి మరి వీళ్ళ రిలేషన్ ఎట్లుందో మనకైతే తెలియదు. ఒకవేళ ఆయన కామన్గా జోకులు మాట్లాడుతుంటాడు కదా, అందరితో బుజ్జిగా అది ఇది అని మంచి మాట్లాడుతుంటాడు కదా, మేబీ నేను చెప్తున్నా కదా శివ, మంచిగా ఉన్నప్పుడు మంచిగా మనం ఉన్నామనుకో నారాయణ కూడా మంచి పదమే వస్తుంది. చెడుగా ఉన్నప్పుడు నారాయణ అన్న భూతే అనిపిస్తుంది. మంచిగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, విడిపోయినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే ఆ అమ్మాయి కలలు కన్నదేమో నా భర్త అయితేనని, మరి ఈ అబ్బాయి అనుకోలేదేమో. నేను అనేది ఏదైనా తప్పే కదా, తన పర్మిషన్ లేకుండా తనతో అంత ఫ్రీనెస్గా ఉండి నాకు వద్దు అని చెప్పడం కూడా తప్పే కదా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు అంత బహిరంగంగా అన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి, రేపు అమ్మాయి పరిస్థితి ఏంది? ఏ అమ్మాయినైనా, డబ్బున్న అమ్మాయినా డబ్బు లేని అమ్మాయి వీడియోలు ఎట్లా బయటకు వస్తున్నాయి అదే అర్థం కావట్లేదు. ఇంకొకటి సోషల్ మీడియాలో ఒకే తరహాగా అమ్మాయి మీద ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళ మీద కేసు అవుతుంది తెలుసా? పర్మిషన్ లేనిది ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఏం తెలుసు? స్క్రిప్ట్ ఇస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, పెడుతున్నారు అమ్మాయి మీద. నేను అనేది ఏంటంటే అమ్మాయి అంశం అనేది చాలా సెన్సిటివ్ అంశం. మహిళ అట్లా అని చెప్పేసి మేము గతంలో చెప్పినాం, స్వేచ్ఛ అంటే గిట్లనే దారితీస్తాయి. కట్టడి చేసి ఏమంటారు? తల్లి కట్టడి చేసింది, తండ్రి చేసిండు, అమ్మాయి ఇట్లా జరిగిందంట. అమ్మాయిని కొంచెం బయటకు వదిలేమనుకో విచ్చలవిడిగా వదిలేసిర్రు. ఎట్లా చెప్పండి సమాజంలో పిల్లల్ని ఎట్లా పెంచాలి? పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము బయట పని మనుషులతో వద్దండి, ఇక మనకు సర్వెంట్సో లేకపోతే ఇంట్లో ఆయంగానో కాదు. తండ్రి అందుకే గతంలో తండ్రి జాబ్ చేసేటోడు, తల్లి పిల్లలను చూసుకునేది. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఇద్దరు పని చేయాలి, ఈ పిల్లలకు మొబైల్ ఇవ్వాలి, ఖరీదైన బెడ్రూమ్లు ఇవ్వాలి, ఖరీదైన ఫోన్లు కొనియాలి, ఖరీదైన వెహికల్స్ ఇప్పించాలి. కానీ మోరల్స్ ఎథిక్స్ నేర్పిస్తలేము మనం. అందుకే కదా ఇది కూర్చోబెట్టుకొని మనం చెప్పి మనం ఒక సమాజంలో 10 మందికి జవాబుదారి బిడ్డ, మనం జాగ్రత్తగా ఉండు బిడ్డ, ఇట్లా చేయక బిడ్డ అని అంటే తండ్రి కూడా వినడు అని టాక్స్ మనకు తెలియదు.
కాలేజీలలో కూడా రౌడిజం చేయడము, కొట్టడము, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూడడమే తప్ప మనం ఎప్పుడు లైవ్ వెళ్ళి మనం ఎప్పుడు చూడలేదు. సో ఏదైనా ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చినాక ఒక పబ్లిక్ మనిషి అయిపోయిన తర్వాత అది తుమ్మినా తగిన ఇబ్బంది అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇదంతా జరుగుతున్నా ఇప్పటివరకే అంటే భగీరథ్ని అరెస్టు చేయలేకపోయారు తెలంగాణ గవర్నమెంట్ అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఓకే, మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉంది. రేవంత్ రెడ్డి గారు అసలు ఈ విషయాలలో అసలు ఒప్పుకోరు తెలుసు ఆయన అసలు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చూసాను, దగ్గర నుంచి చూసినా కాబట్టి ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలంటాడు. పద్ధతిగా ఉండాలి, ఇట్లుండాలి, కుటుంబం అంటే ఇట్లా ఒక ఫ్యామిలీ ఇట్లా ఉండాలి అని చెప్తాడు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు పద్ధతిగా ఉండాలంటాడు. ఇలాంటివి అస్సలు పట్టించుకోడు. అసలు ఇలాంటి దాంట్లో చూస్తేనే ఆయన ఇష్టపడ్డాడు. ఒక అమ్మాయి అంటే ఒక అద్భుతంగా ఆయన బిడ్డను ఎంత ప్రేమిస్తాడు తెలుసా? బిడ్డను ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు, ప్రపంచాన్ని ఎందుకు ప్రేమించాడు? ఇప్పుడు చట్టాన్ని రేవంత్ రెడ్డి గారి చేతిలోకి తీసుకుంటారా? తీసుకోలేరు కదా, ఆదేశాలు ఇస్తారు అంతే కదా. ఇప్పుడు కావాలనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు అఫ్ కోర్స్, కానీ కోర్టుకు ఫ్రెండ్స్ అదంతా కాదు కదా. ఇప్పుడు కులాలు మనము సృష్టించుకున్నాం, కోర్టుకు అదంతా ఉండదు కదా. ఈ కులానికి ఒక చట్టం ఉండదు, చట్టం ఒకటే ఉంటుంది. పోలీసులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సీరియస్గా చెప్పారు. ఇప్పుడు అట్లా అని చెప్పి పోలీసులను మనం ఏమనంటామా? వాళ్ళకుండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళని ఎట్లా అంటామండి? చట్టాలలో 100 ఉంటాయి. వాళ్ళు డిపార్ట్మెంట్ 5 బృందాలుగా సిటీ విచారణ కూడా జరిపించిండు. చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ పరంగా. చాలామంది ఏంటంటే ఇక అంటారు ఉన్నోళ్ళకి ఒక న్యాయం లేనికో న్యాయం అని. అదైతే నిజమే కదా, ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం కదా సొసైటీలో. శివ, ఈ విషయంలో నాకు తెలిసి మరి రేవంత్ రెడ్డి గారి కన్నా బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ కదా, ఇంకా అందులో హోంశాఖ మంత్రి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన ఎంబడే ఉంటుంది. ఆయన కొడుకు ఏడుండి ఆయనకు తెలియదా? చెప్పండి, మీరే చెప్పండి. సో అయితే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే అనవసరంగా ఎందుకు పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి, ఆ అమ్మాయి మేజరే కదా, శిక్ష కొంచెం తక్కువగా ఉంటుంది. పోక్సో అంటే కొంచెం 2 నెలల వరకు బయటికి రావడానికి కూడా 20 సంవత్సరాలు అంట కదా పోక్సో అంటే. ఫస్ట్ అది పోక్సో అయితే, సో అది స్టేషన్ బెయిల్ అనేది ఉండదు, దానికి నాన్ బెయిలబుల్ అట్లా. సో అసలు వెరీ సీరియస్ ఉంటుంది అది. సో ఆ భయంతో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అబ్బాయి ఎక్కడున్నాడు. ఇప్పుడు వాంటిలో ఒక రూమ్లో తీసుకొచ్చేస్తాం, ఇంకా ఫోన్లు గీన్లు చుట్టుపక్కల ఏం పెట్టాం. ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎవరైనా వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిల విషయంలో సీరియస్గా తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోర్టులు కూడా ఇట్లాంటి తొందరగా అయిపోవాలా, ఇంట్లో నీరు గార్చొద్దు. అయితే ఇంకో విషయం అక్క, ఇప్పుడు ఇద్దరిదే తప్పు ఉంది ఇక్కడ. సో ఇద్దరిదే తప్పు ఉన్నప్పుడు ఇద్దరికి శిక్ష పడుతుందా లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ని బట్టి ఉంటుంది. అమ్మాయి స్టేట్మెంట్ ఏంటిది, ఈ అబ్బాయి స్టేట్మెంట్ని బట్టి ఉంటుంది. ఒకవేళ 50,000 ఇచ్చినాను ఒకటి చూపించాడు అని 5 కోట్లు అన్నారు. 5 కోట్ల నేను అంటున్నాడు, 5 కోట్లు అన్నట్టు ప్రూఫ్ చూపించాలి వాళ్ళు. ఉట్టినే మాట్లాడడం కాదు. అన్ని ట్రాప్ ఎట్లా వీళ్ళు మాట్లాడిన కాల్సా ఎవిడెన్స్ విత్ ప్రూఫ్. మాకు 5 కోట్లు ఇస్తే ఓకే అని అట్లా ఏమైనా అన్ని ట్రాప్ చేశారా? అవి ఉండాలి, ఉట్టిగానే మాట్లాడడం కదా. అవి కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలి. సో దౌర్భాగ్యం ఏంటంటే ఒక అమ్మాయికి 3 డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు అంత చుక్కట్లేదు, మనం ఏం మాట్లాడగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మీడియా ఉందండి, వారం నుంచి మాట్లాడుతుంది, అందరం మాట్లాడుతున్నాం. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్నారా మీరు? తీసుకోలేం కదా. మేము కూడా అందుకే 2-3 రోజులు ఆలోచించి మాట్లాడదామని. అసలు ఏం జరుగుతుంది ఇదని, అసలు అది ఏం కాకముందుకే ఒకటే ట్రోల్స్ చేస్తున్నారు. సో చాలా మంది మీ పైన మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఒకటే చెప్తున్నా, తొందరపడొద్దమ్మా. ఎందుకంటే ప్రతి విషయాలలో ఒక్కొక్క కేసు ఒక్కొక్క టైప్ ఉంటుంది, ఒక్కొక్క అంశం ఒక్కొక్క దాని ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేయాలంటే మీ అభిప్రాయం మీరు చెప్పండి, కానీ ఆమె మాట్లాడాలి ఈమె మాట్లాడి మీరు డిమాండ్ చేయొద్దు. ప్రజల నుంచి రావాలి, ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ విషయంలో మాట్లాడారు కదా, మరి ఇంకా సమాజం జరుగుతున్న దాంట్లో మీద మీరు ఎందుకు స్పందించలేదు ఇన్ని రోజులని అడుగుతారు. వాళ్ళ మీరు ట్రోల్ చేయడం కాదు, మీరు ఇలా ఈ విషయం ఆ విషయం అంటే కామన్ విషయం ఉంటుంది, కొన్ని సామాజికంగా కొన్ని రాజకీయంగా పరంగా కూడా మాట్లాడేటివి ఉంటాయి. చట్టాల గురించి అన్నీ మనం మాట్లాడలేము. నీకు లా అండ్ ఆర్డర్ ఏం తెలుసు? అసలు అనసూయ కేసుకి, వస్త్రధారణ కేసుకి, సంధ్యారెడ్డి కేసుకి ఏమైనా ఉందా అండి ఇక్కడ? అది కామనే కాదా చెప్పండి? వస్త్రధారణ అనే విషయంలో ఒక మగపిల్లగాడు చిన్నపిల్లలు కూడా చెప్తారు, దానికి చదువుకో అక్కర్లే. కానీ ఫోక్సో చట్టం అనేది చదువుకోవాలి, చదవడం కాదు, లా చేయాలి. లా చేసిన డెత్తుగా ఉండాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని మన చేతిలోకి ఎట్లా తీసుకుంటాం? కాబట్టి నేను మాట్లాడలేదు.
ఒక 2-3 రోజులు చూడాలి ఏం జరుగుతుంది, అబ్జర్వేషన్ చేయాలి కదా. ఓ అబ్బాయి చేసిండని అబ్బాయిని మనం అనడానికి ఆస్కారం లేదు, ఓ అమ్మాయి చేసింది అమ్మాయి మీద ఆస్కారం లేదు. కొంచెం రెండు పరిశీలించాలి. ఇక్కడ మామూలుగా మనము డాక్టర్ చేసిన డెలివరీ వేరు, ఊర్లలో అయ్యే డెలివరీ వేరు ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుంది, ఇది అభద్రత, ఒక భయంకరంగా. ఇప్పుడు పోక్సో కేసు పెట్టిన తర్వాత అది రిటర్న్ తీసుకోవచ్చా మళ్ళీ? అది కాదంటే తీస్తారు కదా. ఇప్పుడు మీకు ఏజ్ ప్రూఫ్ ఉంటుంది కదా నా, ఏజ్ ప్రూఫ్ రాక ఉంటే ఉంటుంది దాన్ని. ఇంకా అది ఇంకా వాళ్ళు ఇచ్చారు పిటిషన్, కేసు అనేది ఇంకా వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చేసి కాంప్రమైజ్ అయిపోతే మైనర్ ఉన్న కాంప్రమైజ్ అయినా ఉండదు. అది ఉండదా? ఉండదు. కానీ మొన్న జడ్జి గారు చెప్పారు మహా టీవీలో, మరి మహా న్యూస్లో మాట్లాడినప్పుడు చెప్పారు, ఆమె మైనర్ అయినా కూడా కోర్టు అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు అనేది కూడా ఏదో ఉందంట చట్టంలో, తెలియదు. సో అది ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం వెయిట్ అండ్ సీ అనమాట. ఓకే, అంటే ఒకవేళ భగీరథకి శిక్ష పడితే ఎట్లాంటి శిక్ష పడితే బెటర్ అని మీరు అంటారు? మనము ఇందులో చెప్పలేము నాన్న, ఎందుకంటే ఇప్పుడు ఆ భగీరథకి శిక్ష పడుతుందా, అసలు అమ్మాయి స్టేట్మెంట్ ఏంది, అక్కడ జరిగింది ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడాలి. ఎట్లా శిక్ష పడుతుందా అని కాదు, కానీ అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలతోని, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలతో అనేది రెండు అయితే చెప్పగలుగుతా, ఒక అమ్మగా చెప్పగలుగుతా. ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవు, నేను ఎవరిని ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు, క్వశ్చన్ చేస్తున్నా కానీ జడ్జ్మెంట్ ఇవ్వండి. ఓకే, అంటే ఫైనల్గా అంటే పిల్లలు ఇట్లా తయారు కావడానికి కారణం తల్లిదండ్రులు. సో చాలా మంది సొసైటీలో తల్లిదండ్రులు మన వీడియో చూస్తారు కాబట్టి తల్లిదండ్రులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? దయచేసి నేను ఒకటి చెప్తున్నా అండి, మీరు ఎంత బిజీగా ఉన్నా మన పిల్లల కదలికల మీద మనం అందరం కూడా ఒక కన్నేసి ఉంచాలి. మీరు డబ్బే ముఖ్యం అనుకోకండి, ప్రపంచమే డబ్బు అనుకోకండి. ప్రపంచం మన పిల్లలు, మన పిల్లలకు మించింది ఇంకొకటి ఉండదు, మన కుటుంబమే మనకు ముఖ్యము. ఇవాళ ఎన్ని రాజకీయాలున్నా, ఎంత పెద్ద స్థాయి ఉన్నా కూడా లాస్ట్కి మనం ఇంటికి రావాలి, ఇంట్లోనే తినాలి. మనకంటే ఒక కుటుంబం ఉంటుంది, మనకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇవాళ పిల్లలని మనం ఫస్ట్ నుంచి కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది, మన పిల్లలు ఎలా ఉంటారు, మన పిల్ల పరిస్థితి ఏంది, మీ అమ్మాయికి ఏమి ఇష్టం, మీ అమ్మాయి కదలికలేంది, మీ అబ్బాయికి ఏం కదలికలేంది, మీ అబ్బాయి ఎంత ఇంటెలిజెంట్, మీ అబ్బాయి ఎట్లాంటి టైప్ అనేది మనకే తెలుస్తుంది, కన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇవాళ మేము అందరం మాట్లాడాలంటే అన్యాయాన్ని, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని అయితే ఎవ్వరు న్యాయం చేయలేరు. కోర్టు చేస్తే ఎప్పుడో మన ప్రత్యక్ష కేసు చూసినాం, ఆ తల్లి 20-22 సంవత్సరాలు పోరాటం చేసింది. అందరి తల్లుల్లో కూడా మీకైతే హ్యాండ్సప్ చెప్పొచ్చమ్మా, ఈ విషయంలో మీరు లేఖ రాసి మీ బిడ్డ గురించి మీరు పోరాడుతున్నారు చూడండి. నిజంగా కూడా ఒక తల్లి ఎంత బాధ ఉంటుందంటే, ఏదేం జరిగిన అమ్మాయికి పబ్లిక్లకు రావడము ఇవన్నీ జరగడం అనేది బాధాకరం. అమ్మాయి ఎవరైనా కానివ్వండి, కానీ మనం జాగ్రత్తగా ఉంటే ఇది జరిగేది కాదేమో అనుకున్నాం. ఒకవేళ జాగ్రత్తగా ఉన్న జరుగుతున్నది అది 5-10%. మనం జాగ్రత్తగా ఉండి మన పిల్లలను జాగ్రత్తగా పెట్టుకుంటే, అందుకనే ఒకరు జాబ్ చేసి ఒకరి ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని కరెక్ట్ చూసుకుంటే బాగుంటుంది. లేదంటే ఓల్డేజ్ హోమ్లలో ముసలోళ్ళని వేసే బదులు వాళ్ళ పిల్లలు ఒక ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ నానమ్మనో తాతయ్యనో ఒక కుటుంబం ఉందనుకోండి, కొంచెం భద్రతగా ఉంటుంది. కానీ మనం కట్టడి చేయకపోతే, మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోకపోతే, మీడియా వాళ్ళు కానీ, సోషల్ సర్వీస్ చేసి మాట్లాడే వాళ్ళు, ఈ సామాజికవేత్తలు కానీ, ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ అనేది సెకండరీ. మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకుంటేనే బాగుంటుంది, అంతే తప్ప ఇవాళ మీకు బాధ ఉందండి, ఇలా మీరు తింటున్నారో తినట్లేదు, ఆ పిల్ల అమ్మాయి పరిస్థితి ఏందో, ఈ అబ్బాయి పరిస్థితి ఏందో. ఆ అబ్బాయి కూడా చిన్న వయసే, అబ్బాయి పెద్దగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాదు. ఇలా చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారు, మీ కుటుంబం అంతా సఫర్ అవుతున్నారు పిల్లలు చేసిన దాన్ని. ఇలా పిల్లలు చేసిన తల్లిదండ్రులు కంపల్సరీ అనుభవించాల్సిందే, తల్లిదండ్రులు చేసిన పిల్లలు అనుభవించాల్సిందే. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, లైఫ్లో మనకన్నా మించిన ఫ్యామిలీ, మించిన ఏ రాజకీయం ఉండదు, ఎలాంటిది కూడా ఉండదండి. అది మనం అందరం గమనించాలి. ప్రతిసారి టీవీలకు వచ్చి పేపర్లలో వచ్చి మాట్లాడుకొని సాగదీసుకొని నాకే గలీజ్ అనిపిస్తుంది. ఎన్ని రోజులండి, ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? ఇవన్నీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఒక్కటి జరిగితే దాన్ని చూసిండే కదా మీరు, వారం అవుతుంది ఇప్పటి వరకు అక్కడ తీసుకొస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఇది కాదని ఇంకొక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. కాబట్టి జనాలు కూడా విసిగిపోతున్నారు. కాబట్టి అందుకే అంటున్నారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకండి. మనము మన కుటుంబం బాగుండాలని మన రక్షణ కల్పించుకున్న మనకు ఎవరు అవసరం ఉండదు. బట్ తల్లిదండ్రులుగా మీ బాధ్యతను పిల్లల్ని కరెక్ట్గా పెంచగలుగుతాం అనుకున్నప్పుడే మీరు లైఫ్ లీడ్ చేయండి. కానీ మనకు ప్రపంచమే ఉద్యోగాలు, ప్రపంచమే డబ్బు అనుకుంటే మాత్రం ఇలాంటివి జరుగుతుంటాయి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దండించాలి, మనం దండించకపోతే పక్కింటి వాళ్ళు దండించలేరు.
ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడతారు. కాబట్టి ఎంత ఏమున్నా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళండి. మీ పిల్లలు స్కూల్లో ఏం చదువుతున్నారో కూడా ఆలోచించండి, చూడండి, దగ్గర ఉండండి. పిల్లలు దయచేసి ఇప్పుడు 6, 7వ క్లాస్ పిల్లలే ఎక్కువగా ఈ తప్పుదోవ పడుతున్నారు. 7, 8, 9 ఆ తరగతులకు వచ్చేసరికి పిల్లలకి అట్రాక్షన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మొబైల్స్కి దూరంగా పెట్టండి పిల్లలను. సోషల్ మీడియా అనేది ఎంత డేంజర్గా ఉందంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఐఫోన్ కొనిస్తున్నా, మా పిల్లగానికి ఒక ఐఫోన్ కొనిస్తున్నా, బెడ్రూమ్లో ఏసీ పెడుతున్నా, మంచి బెడ్రూమ్ ఇస్తున్నా, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నా, వాడు తిరగడానికి ఒక బండి కొనిస్తున్నా, వాడు ఎంజాయ్ చేయడానికి ఒక కార్ ఇస్తున్నా, వాడు ఎంజాయ్ చేయడానికి క్లాస్మేట్స్ గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ని ఇస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, నైటు పార్టీ చేసుకుంటున్నామని చెప్పుకోవడానికే బాగుంటాయి. కానీ జరిగిన తర్వాత అప్పుడు ఆ బాధ అనేది ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి మన పిల్లలు మనమే కాపాడుకుందాం. ఎవరి గురించి ఎదురు చూస్తే మనం మోసపోవద్దు. సో అంటే అన్నిటిపైన మాట్లాడే మీకే సోషల్ మీడియాలో చాలామంది మిమ్మల్ని అంటే కామెంట్లు పెట్టడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం ఆఫ్ కెమెరాలో మాట్లాడినాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి తెలియాలి కాబట్టి సో మీకు కామెంట్లు చేస్తూ ఉన్నారు కదా అక్క. సో వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు మీరు? నేను ఒకటే చెప్తున్నా, కామెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది, చెల్లె ఉంటుంది. సిగ్గు శరం ఉన్నోడు ఎవడు పెట్టాడు కొంచెం. అది ఇంకొకటి ఏంటంటే నిజంగా ఒరిజినల్ ఐడితో పెట్టాడు. దమ్మున్నోడు ఎవడని ఉంటే ఒరిజినల్ ఐడితో పెట్టాలి. ఒరిజినల్ ఐడి ఉన్నోడు నిజంగా పెట్టాడు. ఎందుకు అంటే నాకు అడిగిన క్వశ్చన్కి నాకు ఇట్లా అనిపించింది, నేను చెప్పిన నీ అభిప్రాయం తెలియజేయి. కానీ ఎదుటి వ్యక్తి చెప్పిన అభిప్రాయాన్ని నువ్వు కూనీ చేసేసి నువ్వు లకారాలతో పెడితే నీకు 100 రెట్లు లకారాలు పెట్టవచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక జడ్జిమెంట్ గాను మీరు ఒక సలహా ఇవ్వండి. మీరు ఇట్లా మీరు 100% మీకు రోజులు దగ్గర పడి ఫేక్ ఐడీలతో పెట్టేసి అమ్మాయిల పైన చేస్తున్నారు కాబట్టి ఇగో ఇట్లున్నారు. పబ్లిక్లోకి రండి, పబ్లిక్లోకి వచ్చి మాట్లాడండి. సామాజిక ఇప్పుడు ఏముంది, ఒక్క వీడియో చేసి పంపించండి బయటికి ఈ విషయాల మీద. దీనికి ఏం పని ఉండదు, ఇది వచ్చి మాట్లాడుతుంది. మీకేం పని ఉంటుందిరా మరి? కామెంట్ బాక్స్లోకి ఎందుకు వస్తున్నారు మీరు? మీకేం పని లేదా? నీకేం పని, మాకు అదే పని ఉంటుంది. అంతేనా కదా శివ? ఇప్పుడు దీనికి మైకి తప్పితే చాలంటారు. ఈ మంచి మాట్లాడితే కొంతమంది మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అందరూ ఏమన్నారండి, 80% అందరూ మీకు సరైన టైంని ఇస్తున్నారు, మీకున్న అవగాహన మాట్లాడుతున్నారు. ఒక 10-20% వాళ్ళకి చెప్తున్నాను. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు లకారాలు తిరిగితే మీ అమ్మ కూడా అదే, నీ పిల్లం అదే, నీ చెల్లి అదే, నీ బిడ్డ అదే. అది గమనించండి. అది ఆలోచించుకోరు వీళ్ళు. ఏదో కామెంట్ పెట్టేసి అరే పని పాట లేదని కొంతమంది అంటారు. మరి మీకేం పని పాట లేదా? ఎందుకు కామెంట్ బాక్స్లోకి వస్తారు? అసలు పని ఉన్నాడు కామెంట్ బాక్స్లోకే రాడు. మీ అభిప్రాయం అనేది వ్యక్తపరచాలి. ఎందుకంటే మేము కామెంట్స్ పెట్టే వాళ్ళని ఒక సమాజంలో ఒక గౌరవప్రదంగా చూస్తాం. మీ అభిప్రాయాలను బట్టి మేము మాట్లాడతాం ఇక్కడ. కాబట్టి మీరంటే మాకు చాలా రెస్పెక్ట్. దయచేసి మీరు ఇట్లా కామెంట్స్ పెట్టేసి ఎందుకు మీరు పాపం మూట కట్టుకుంటున్నారు? మీకు అట్లా నచ్చినప్పుడు మీరు చెప్పండి, మీరు ఇలా కాదండి ఇలా మాట్లాడండి చెప్పండి, తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడినాక తోట తీస్తాను చెప్తున్నా. నేను కొన్ని ఐడీస్ మొత్తం తీసి పెడుతున్నా, స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా. డెఫినెట్గా ఏదో ఒక టైంలో మీకు కంపల్సరీ కాల్ వస్తుంది, మీ ఇంటికే మీకు నోటీసులు కూడా పంపిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ నివేదిక ఇస్తాం. ఎవరికైనా, ఏ ఆడపిల్లకైనా, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆడపిల్లలకి బ్యాడ్ కామెంట్స్ పెట్టి అది చేసిండు అనుకోండి, తాట తీస్తాం. ఎవరైనా ఎవరి మనోభావాన్ని ఎవరు దెబ్బతీసే విధంగా. ఒకవేళ మీకు తప్పు అనిపించినప్పుడు చెప్పండి, తప్పకుండా సరిదిద్దుకుంటుంది సంధ్యక్క. గుర్తుపెట్టుకోండి, నేను అందరికి నాకు తెలిసిన అనుభవ ప్రకారంగా చెప్తున్నా. సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఇట్లయితే బాగుంటుంది అన్న. ఏ ఒక్కరికి తత్తు పలకదు, ఏ ఒక్కరికి అది చెయ్యను. నేను న్యాయం వైపు మాట్లాడతా. ఇక్కడ ఆడ ఉండదు, మగ ఉండదు. ఫస్ట్ నుంచే నేను అదే చెప్తాను. మన పిల్లలు మనం జాగ్రత్త, ఆడపిల్లలను జాగ్రత్తగా ఉండాలని చెప్పిన. అప్పుడు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మగ పిల్లలు అనేది కొంచెం స్వభావం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు ఆడదానికి భూదేవంత ఓర్పిచ్చినారు కాబట్టి నేను ఒక అక్కగా ఒక అమ్మగా చెప్తున్నా. మీకు అక్కనమ్మని కూడా లకారాలతో పెడతారా మీరు? బుద్ధి ఉందా మీకు అసలు? మీ మైండ్ సెట్ మార్చుకోలేరా? మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయాలను బట్టి నేను మాట్లాడతా. నేను చాలా రాసుకున్నా కూడా. కొంతమంది చాలా బాగా పెడతారు కామెంట్స్. అక్క ఈ విషయంలో మీరు మాట్లాడండి, అక్క ఈ విషయంలో మీరు కలగజేసుకోకండి అని. మంచిగా అనిపిస్తుంది. గతంలో మనం ఏది మాట్లాడినా ఫస్ట్ కామెంట్సే చూస్తాను. నేను కామెంట్స్ని బట్టే మాట్లాడతా. ఒకవేళ నేను ప్రతిదీ చూస్తాను. చూసి ఒకవేళ
ఓకే 80% అయితే ఓకే, గతంలో కూడా చెప్పిన 20% గురించి పట్టించుకోవాలి. అవుదా. ఎందుకంటే వాడు నిజంగా ఒరిజినల్ ఐడితో పెట్టుకోరు, అది దొరికితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి దయచేసి మీకు ఒక ఫ్యామిలీస్ ఉంటాయి, అనవసరంగా ఏదో మీకు అనిపించగానే మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో పెట్టేసి పెద్ద అది కాకండి. దయచేసి ఒక అక్కగా అమ్మగానే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మేము ఎవరికి మేము ఉద్దేశించి మాట్లాడము, ఎవరిని హర్ట్ చేయాలని అయితే కాదు, ఇట్లా ఉండాలని చెప్తాం కానీ జడ్జిమెంట్ అయితే ఇస్తలేను. డన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ.